దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని దయను బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. ఎందుకనంటే ప్రతిరోజు ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభిస్తే అది మనకెంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండగలదు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనం. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి మహిమ కలుగును గాక. నీ శాసనములను ఎన్నటికి తప్పిపోవు అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఆయన గీసినటువంటి ఆయన మాట, ఆయన శాసించినటువంటి మాట ఎన్నటికీ తప్పిపోదండి. నిజంగా నీ పట్ల ఎటువంటి ఆలోచన దేవునికి కలిగి ఉందో, ఎటువంటి తలంపులు ఆయనకు కలిగి ఉన్నాయో ఆ మాట ఎన్నటికీ తప్పిపోదు. దేవునికి ఇచ్చిన వాగ్దానాలు ఎన్నటికి ఎప్పటికీ కూడా తప్పిపో. భయపడవద్దు. ఒకవేళ ప్రస్తుతానికి నువ్వు ఉన్న పరిస్థితిలో, కృంగిన దశలో ఉన్న, బాధలో ఉన్న, వేదనలో ఉన్న, దుఃఖంలో ఉన్న, భయపడవద్దు. ధైర్యంగా ప్రభు పాదాల చెంత నీ మాటలు ప్రభుకు అప్పగించడానికి ఇష్టపడు. ఖచ్చితంగా ప్రార్థన మాత్రం విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా ప్రార్థన చేయి. దేవుడు ఒక దినాన్ని నీకు ఇచ్చిన మాటను ఆయన ఎన్నటికీ తప్పిపోయేవాడు కాదు, ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. అద్భుతమైనటువంటి కార్యములు నీ జీవితంలో చూడగలుగుతావు. అటువంటి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనందరికీ అనుగ్రహించాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవాన్ని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను మీ కృపల వర్ధల చేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగులను కూడా దీవించండి. నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అయా, నీ సన్నిధిలో నీవు చేసిన వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చబడడానికి అద్భుతమైన కార్యములు జరిగించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ, పుట్టినరోజు వేడుకలు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. నెమ్మది క్షేమమును వారికి దయచేయండి. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభు. వారు ఎటువంటి సమస్యలతో ప్రభు నీ సంధిలో మొరపెడుతున్నారు, ప్రతి సమస్యను మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించండి. దేవా, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసేవారికి మంచి కాపుదలు ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. చక్కటి భాగ్యస్వామ్యులను సిద్ధపరచండి ప్రభు. గర్భఫలం కొరకు కన్నీళ్లు కరుస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి కన్నీళ్లను తుడిచి ఆనందముతో, నాట్యముతో వారి హృదయాలు నింపండి ప్రభు. బలపరచండి, మేలైన కార్యాలు జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభువ వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న చక్కటి కార్యక్రమాలకు రావాల్సినటువంటి నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు, వారి కుటుంబాలకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతారని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.